సంక్రాంతికి వస్తున్నాం. మన వెంకటేష్ గారు తీసిన లీడ్ రోల్‌లో ఈ ఫిల్మ్ ఎలా అనిపించింది? డైరెక్టర్ బై మన అనిల్ రావిపూడి గారు. ఆఫ్టర్ ది భగవంత్ కేసరి ఫిల్మ్ తర్వాత ఈ ఫిల్మ్‌తో నచ్చారు. కానీ మూవీకి పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం లోలో ఉంటాయి. మన వెంకీ మామ కాబట్టి కొంచెం పెద్దగా పెడుతుంటే బాగుంటుంది అనిపించింది. కానీ పర్వాలేదు, ఆ బడ్జెట్ ఏమో కానియచ్చు. మూవీలో ఫన్ మాత్రం చాలా బాగుంది. అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. అండ్ బేసిక్ స్టోరీ అనేది ఎలా ఉంటుందని చెప్పుకోనంటే, ట్రైలర్‌లో ఉన్న పాయింట్ చెప్తాను, ఏది కూడా చెప్పదలుచుకోలేను. ఏంటంటే ఇప్పుడు మన వెంకీ మామకు మ్యారేజ్ అయిపోతుంది ఐశ్వర్య రాజేశ్వరి తోటి. సో అలా మ్యారేజ్ అయిన తర్వాత తను అనుకోకుండా ఎక్స్ కాప్ అనేది మన మీనాక్షి చౌదరి గారు ఎంటర్ అవుతారు. సో అలా ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఏం జరిగింది, అసలు ఏంది ఆ కేసు, అదంతా ఏందని ఎంటర్గా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ట్రైలర్లో ఉన్న పాయింట్ ఏది కూడా రివీల్ చేయలేను, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ కాగానే ఒక కిడ్నాప్ సీన్తోనైతే స్టార్ట్ అవుతుంది. అది ఏంటంటే మీరు ఫిలిం చూసినాక తెలుసుకోండి. ఇది ఒక పాయింట్ అన్నట్టు, ఓకేనా. ఫస్ట్ హాఫ్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓటీటీ సీన్స్ అనేది ఒకటి ఉంటుంది భయ, అది మాత్రం బాగా నవ్విపించింది సీన్స్, నిజం చెప్పాలంటే. అవే కాదు, ఇంకో కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చెప్పదలుచుకోలేను. ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామెడీ వేలో వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ కొంచెం ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇక సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఎందుకు అంత దాకా లెస్గా పడేసినావు అంటే, సెకండ్ హాఫ్లో కొన్ని క్రింజ్ సీన్స్ అయితే ఉన్నాయి అనిపించింది. లైక్ ఏంటంటే కొంచెం సాగదీసారేమో, లైక్ కొంచెము ఆ కామెడీ అంత వర్కౌట్ కాలేదు ఆ సీన్స్లో, అయిపోయింది ఇక్కడికి ఎండ్ అయిపోవచ్చు, మళ్ళీ దీన్ని ఎందుకు ఇలా సాగదీసారు అన్నట్టు సెకండ్ హాఫ్ అయితే కంపేర్ టు అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ కన్నా, ఓకేనా. ఇలా అయితే అనిపించింది. ఇక క్లైమాక్స్ పోర్షన్ ఓకే అనిపించింది భయ, మరి అంత క్లైమాక్స్ పోర్షన్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకే ఉంటుంది. ఫిలిం అంతా ఒక నార్మల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు, అది అన్నట్టు చెప్పుకోవచ్చు. మన వెంకీ మామ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే భయ, నిజం చెప్తున్నా, మామూలు క్యారెక్టర్ కాదు, వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అంటే ఐశ్వర్య రాజేశ్వరి కూడా తన రోల్ చాలా బాగా చేస్తారు కంపేర్ టు మన మీనాక్షి చౌదరి గారు. అంటే మీనాక్షి చౌదరి గారికి స్కోప్ లేదా అంటే ఉంది, కానీ నాకైతే నేను కనెక్ట్ అయిన వేరియేషన్లు అయితే ఐశ్వర్య రాజేశ్వరికి, అది మాత్రం పక్కా చెప్తాను. నాకు కనెక్ట్ అయిన ఆ వ్యక్తి. అండ్ వెంకటేశ్వర్ కూడా చాలా బాగా కామెడీ సీన్స్ కానివ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ కానివ్వచ్చు, మొత్తం ఓవరాల్గా A to Z చాలా బాగుంది. ఇంకా సమ్ ఆఫ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది క్యారెక్టర్స్ కూడా వాళ్ళు కూడా అదర్ క్యారెక్టర్స్ ఓకే అనిపించింది. వాళ్ళు కూడా కొన్ని కామెడీ సీన్స్లో కనిపిస్తూ ఉంటారు, చూస్తే మీకు అర్థమవుతుంది ఫీలింగ్ గురించి. సో ఇలా అయితే ఉంటుంది భయ. సంక్రాంతికి వస్తున్నామని ఫీలింగ్ గురించి మాట్లాడుకుంటే నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్లో చెప్పినట్టే మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే వర్త్ ఇట్ అని చెప్తాను. ఇన్ కేస్ మీరు కనుక ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా నార్మల్గా అనిపించవచ్చు. ఇంకా దీనిలో లాజిక్లు ఎత్తుకుతాము, ఇవి అలా ఉన్నాయి సీన్స్ అని అనుకుంటే మాత్రము మీకు సూటబుల్ కాదు భయ, అది మాత్రం పక్కా చెప్తాను, ఓకేనా. నా మాటలు అర్థం చేసుకొని ఇటువంటి వాళ్ళకి రికమెండ్ చేస్తావు బ్రో అని నాకు అడిగితే, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ది మై పర్సనల్ రివ్యూ అబౌట్ ది సంక్రాంతికి వస్తున్నామని మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ కూడా ఒక మంచి హిట్ కావాలనుకుంటున్నా. అండ్ సాంగ్స్ కానివ్వచ్చు, బీజిఎం స్కోర్ కానివ్వచ్చు, A to Z నాకు అదిరిపోయింది, నాకైతే నచ్చింది. ఆ సాంగ్స్ మాత్రము గోదావరి గట్టుండే సాంగ్ ఎంత చార్ట్ బస్టర్ అయిందో మీకు తెలుసు, దాని గురించి పట్టుకలు చెప్పలేను. ఆ బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా కానివ్వచ్చు, వెంకటేశ్వర్ వాయిస్ కానివ్వచ్చు ఆ సాంగ్లో, ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇలా మాట్లాడుకుంటే మూవీ గురించి, ఓకేనా. ఇదన్నట్టు సంక్రాంతికి వస్తున్నామని మూవీ రివ్యూ. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.